ఓసే సత్య కాఫీ తాగుదాం వస్తావా? పదవే, నాకు కూడా తల బద్దలైపోతుంది, తాగుదాం. నువ్వు చేసే తొక్కలో పనికి తలనొప్పి కూడాను. ఏంటి నీకు ఆ టాస్క్ ఫినిష్ చేయమని చెప్పి 10 days అయింది, చేసావా? నిన్ను టీమ్ లీడ్ నేను చేసా చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఏంటి 2 daysలో కంప్లీట్ చేసేస్తా. పద. ఏంటి మేడం, ఏమంటున్నాడు మీ మేనేజరు? ఏముంది, ఈసారి కూడా శాలరీస్ పెంచడంట, నో హైక్స్ అంట. ఏమన్నంటే కంపెనీ లాస్లో ఉందంటున్నాడు. చెవిలో పువ్వులు పెట్టుకున్న వాళ్ళకి చెప్పమని ఇవన్నీ, మనకు కాదు. ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. లవ్వా? పెళ్ళా? ఓసే సత్య, సార్కి మన గురించి తెలిసినట్లేదు. హలో బాసు, ఈ లవ్ పెద్ద ట్రాష్, ఈ పెళ్లి పెద్ద ట్రాప్. నా జీవితానికి లవ్వు గివ్వు పెళ్లి గిళ్ళి లేవమ్మా. వస్తా, పద. గ్రీన్ షర్ట్ వేసుకోవచ్చా? గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చుగా. రెడ్ డ్రెస్ వేసుకోవచ్చా? రెడ్ సిగ్నల్ ఇస్తున్నా. బా, ఎందుకురా నీకు? హ్యాపీగా బానే ఉన్నావు కదా, ఇప్పుడు లవ్వేంటి మళ్ళీ? అది కూడా జానకితో. పొరపాటుని తెలిసిందో ముక్కలు ముక్కలు కోసి ఊరగే కలిపేస్తుంది. కంట్రోల్ కంట్రోల్. రే, ఇప్పుడిప్పుడే కెరీర్లో సెట్ అవుతున్నావురా. చేతిలో ఒక మూవీ ఆఫర్ ఉంది, ఇప్పుడు కూడా లవ్ ఏంటి? ఏంటిడికి సడన్గా పిచ్చిగాని పట్టిందా ఏంటి? మెంటలోలాగా వాళ్ళలో వాడే మాట్లాడుకుంటున్నాడు. సరే అడుగుదాం. ఎరా, ఎలపరం పులపరం కానీ పట్టిందా ఏంటి? ఏ పరం? ఏం లేదులే కానీ ముందు చెప్పు, నీలో నువ్వే ఏం మాట్లాడుకుంటున్నావు? ఏంటి మ్యాటర్? అమ్మో, వీడికి చెప్తే మళ్ళీ ఆడేసుకుంటాడు. నిన్నరా? ఏం లేదురా, ఈ ఫైట్ సీక్వెన్స్ ఫైనల్ ఫుటేజ్ ఎప్పుడు వస్తుంది? ఓ అదా, నాకు తెలిసి కన్వర్షన్లో ఉందిరా. రేపు ఈవినింగ్ కల్లా నీకు ఫుటేజ్ వచ్చేయచ్చు. సరే, అరే మేనేజర్ని అడిగి ఒక 6 TB హార్డ్ డిస్క్లు 2 కావాలని చెప్పు, ఓకేనా? ఎమర్జెన్సీ. ఓకే సరే, అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒకవేళ డైరెక్టర్ గారు ఎడిట్ చూస్తా అంటే నీకు కాల్ చేస్తా, ఫుటేజ్ తీసుకుని వచ్చేసి. సరే సరే, బాయ్. జానకి ఇప్పుడెందుకు చేస్తుంది? హలో. జానకి చెప్పు. ఏంటి ఫ్రీ ఉన్నావా? లేనుగా. ఏం చేస్తున్నావు అంతలా? ఎడిటింగ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంటే అది చేసుకుంటున్నాను. అది ఎప్పుడు చేసేదేలే గానీ నేను ఇంటికి వస్తున్నా. ఎందుకు? ఎందుకు ఆంటీ ఇంటికి వచ్చారా? బాగున్నారా? హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక ఒకసారైనా పలకరించాలా? చెప్పు. వాళ్ళందరూ బానే ఉన్నారు, నో ప్రాబ్లం. పద్ధతమ్మా, మనకు తెలిసిన వాళ్ళని మన వాళ్ళని ప్రాబ్లంలో ఉన్నప్పుడే కాదు, తర్వాత కూడా అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉండాలి. అలాగే మిస్. ఇలా ఎంతో మందికి ఎన్నో టీచర్సేలే గానీ ఒక గంటలో ఇంటికి వస్తా, అంకుల్ ఇంటికి వెళ్దాం. సరే. ఇప్పుడు నువ్వు ఇంటికి రావడం అవసరమా? అసలు ఎలా ఫీల్ అవ్వాలో తెలియచేస్తుంటే ఏమవుద్దేంటో. వచ్చేసింది. హాయ్. హాయ్. నైస్. కొత్త ఫర్నిచర్ ఎప్పుడు తీసుకున్నావు? అది ఇంట్లో ఎడిట్ చూడడానికి డైరెక్టర్ సారు ఇంకా మూవీ టీం వాళ్ళు వస్తున్నారు, అందుకే. బాగుంది. అవును, ఇంతకీ అంకుల్ ఆంటీ వాళ్ళు ఉన్నారా? వెళ్దామా? సరే వెళ్దాం పదా. కానీ ముందు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? పద్ధతమ్మా, ఇలా ఎవరింటికైనా వెళ్లే ముందు స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకెళ్ళడం పద్ధతి. అందులోనూ ఇలా హెల్త్ బాగాలేని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ అయితే బెస్ట్. ఆ మాత్రం తెలీదా? ఓహో, మరి అంత పద్ధతి తెలిసిన అమ్మాయివి మరి నువ్వెందుకు తీసుకురాలేదు? అంటే తెద్దామనే అనుకున్నాను, మర్చిపోయాను. సరే పదా. యాపిల్స్ ఎంత? 100కి 2. ఏందన్నా, యాపిల్సా డైమండ్సా?
100కి 3 ఇవ్వు. రాదు, ఇవ్వలేను మేడం. వస్తాయన్నా. పోనీ ఆరెంజెస్ ఎంత? 100కి 2. అవేమన్నా బంగారంతో చేస్తున్నారా? అంతంత రేట్లు చెప్తున్నావేందన్నా? రేట్లు పెరిగాయమ్మా. మాకు జీతం పెరగల, మా జీతాలు అంతే ఉన్నాయి. సరే గాని 100కో 4 యాపిల్స్ 6 ఆరెంజెస్ ఇస్తావా? కష్టమే రాదమ్మా. వస్తాయి అన్నా. ఇదిగోండి. థ్యాంక్స్. అయినా ఏంటా బేరం అంటాం? ఇంకొంచెం సేపు ఉంటే వాడు తిడతాడేమని భయం వేసింది తెలుసా? మనం అలా బేరం ఆడతామని తెలిసే వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తారు. అసలు ఎప్పుడైనా నువ్వు వెళ్ళి ఫ్రూట్స్ కొన్నావా? బీర్లు అయితే కొంటావే అది. అందుకే నీకు అసలు ఎలా ఉంటుందో ఏం తెలీదు. అయినా నాకేంటి అవసరం? అవన్నీ చూసుకోవడానికి మా అమ్మ ఉన్నది కదా. అమ్మలలా గారం చేయడం వల్లే అబ్బాయిలు మీలా తయారవుతున్నారు. సరే, నువ్వు పని చేయి. నువ్వు మీ అమ్మలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, అప్పుడంతా సెట్. ఏం అర్థమైందా? అయినా పెళ్లి గిళ్ళి వద్దన్నట్టున్నావు. అంటే మరీ మా అమ్మలా చూసుకునే అమ్మాయి దొరికితే నువ్వు ఎందుకు చెప్పాలి? హ్యాపీగా చేసుకుంటా. అబ్బో, కోరికలు బానే ఉన్నాయి. పో నువ్వు చెప్పు. మీ నాన్నలాగా చూసుకునే అబ్బాయి దొరికితే నువ్వు చెప్తావా? అది హైపోథెటికల్ క్వశ్చన్. అలాంటి వాటికి ఆన్సర్స్ ఉండవు. మరి అదే చెప్పు. వదులుకుంటావా? నో ఛాన్స్. నాన్నలా చూసుకునే అబ్బాయి దొరికితే ఎందుకు వద్దనుకుంటా. కానీ అలాంటి అబ్బాయిలు ఉండరు, రారు. నాకు ఆ క్లారిటీ ఉంది. సో నో పెళ్ళి, నో లవ్, ఓన్లీ వన్స్ జిందగీ, ఫుల్ ఎంజాయ్, ఫర్ ఎవర్ సింగిల్, అంతే. నువ్వైనా అంతే కదా. నీ ప్లాన్స్ ఏమైనా మార్చుకున్నావా? చిచి, నేను కూడా ఫర్ ఎవర్ సింగిల్, అంతే. ఫుల్ హ్యాపీస్, నో బీటీ. పద. అమ్మయ్యా. శాంత, నీళ్ళు తాగు. పడుకో. శాంత, ఇప్పుడే వస్తాను. రండి రాఘవా, రండి. ఏమ్మా, బాగున్నావా? బాగున్నా అంకుల్. ఆంటీని చూడొచ్చా? రండి. అంకుల్, ఫ్రూట్స్. శాంత, శాంత, రాఘవ్ వచ్చాడు నిన్ను చూడ్డానికి. ఇప్పుడు ఎలా ఉందంటీ? తిను రాఘవ్ ఫ్రెండ్ జానకి. హాయ్ ఆంటీ. ఆ రోజు మీకు అలా అయినప్పుడు అంకుల్ చాలా కంగారు పడ్డారు. ఇప్పుడు అంతా ఓకేనా? సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తా. రాఘవ, నాతో రమ్మా. రా రాఘవ. రాఘవ, ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకో. రాఘవ, ఈ మధ్య ఒక వీడియో చూశాను రాఘవ. ఏంటో ఆడు ఆనియన్ ఇలా వేస్తున్నాడు, చిటికేస్తున్నాడు, తరిగేస్తుంది. ఏదో గిన్నె మీద మూత పెడుతున్నాడు, చిటికేస్తున్నాడు, అదేమో కూర అయిపోతుంది. అసలు ఆ మ్యాజిక్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు రాఘవ. అది మ్యాజిక్ కాదంకుల్, ఎడిటింగ్. ఊరుడమ్మ బడవా, అది మ్యాజిక్ ఏమో అని ఇన్ని రోజులు థింక్ చేస్తున్నారా ఎలా చెయ్యాలి అని. అంటే మన వీడియోస్ కూడా ఇలా చేయొచ్చు అంటావా? చెయ్యొచ్చు అంకుల్. ఓకే, ఇక మీదట మనం అన్ని ఈ వీడియోస్నే ఫాలో అవ్వాలి. సరే, ఏదో ఒకటి కొత్తగా చేయాలి, బాగా వైరల్ అయిపోవాలి. ఈ 100, 150తో ఆగిపోతుందయ్యా. ఏం చేస్తే బాగుంటుందంటావు?
ఏంటి రాఘవా? ఆ, అంకుల్ నేను ఒకటి అడగొచ్చా? అడుగు. ఆంటీకి బాలేదని మాకెప్పుడూ చెప్పలేదు. ఆంటీకి ఇలా ఉన్నా సరే మీరు మాత్రం నవ్వుతూనే ఉంటున్నారు. ఆంటీకి ఏమైంది? ఆంటీ బాగానే ఉంది కదా. షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐమ్ సారీ అంకుల్. పర్లేదు రాఘవ, అలా అనుకుంటేనే నేను నార్మల్గా ఉండగలను. 4 ఏళ్ళుగా ఇలా అనుకుంటూనే గడిపేస్తున్నా. తను నన్ను చాలా బాగా చూసుకునేది. ఒకరోజు నాకు కాఫీ ఇస్తుంటే ఉన్నట్టుండి పడిపోయింది. నా కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందన్నారు. ఇక మీద ఇలా మంచం మీద ఉండిపోవాల్సిందే అన్నారు. అంతా బాగా ఉండి సడన్గా ఇలా అవ్వడం దేనికోసం పడిన శిక్ష రాఘవ ఇది? అయినా దానికి ఇలా జరగడం ఏంటయ్యా? అప్పటి నుంచి రాయిలా బతికేస్తూ ఉన్నా. నువ్వు అన్నావు కదా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు అని. పైకి మాత్రమే అలా ఉన్నా, దానికంతా బాగానే ఉందన్న భ్రమలో బతికేస్తూ ఉన్నా. ఈ వీలాగులు ఇవన్నీ మర్చిపోవడానికి ఒక సాకు అంతే. సారీ అంకుల్. కానీ అంత ప్రేమ ఎలా అంకుల్? అయినా ప్రేమలో అంతా ఇంత ఏంటి? అయినా తను చూపించిన ప్రేమలో ఇది 1% కూడా కాదు. సరే, ఇంకొంచెం ఫ్రూట్స్ అందుకో. మీరు నిజంగా చాలా లక్కీ ఆంటీ. ఎందుకు? ఇలా మంచం మీద పడున్నందుకా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. అంటే ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా అంకుల్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి హస్బెండ్ దొరకడం మీ అదృష్టం అంటున్నా. బాగా కాదు, ప్రేమగా. 16 ఏళ్ల వయసున్నప్పుడు సడన్గా ఒకరోజు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్న నన్ను మా నాన్నగారు ఇంటికి పిలిపించారు. ఆ చెమటలతో కింద పడిన మట్టి గౌన్ నిండా పూసుకొని ఇంటికి పరిగెడుతూ వచ్చాను. ఇంటికి రాగానే ఎదురుగా ఇంటి నిండా కొత్తవాళ్ళు, టేబుల్ మీద స్వీట్లు, ఇంకా ఏవేవో పెట్టున్నాయి. ఆడి ఆడి బాగా ఆకలితో ఉన్న నేను వాటిని చూడగానే చేతికి అందినవి తీసుకొని తింటం మొదలుపెట్టాను. అది చూసి ఆ రోజు అందరూ నన్ను చూసి నవ్వడమే. తరువాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక అమ్మ నన్ను పిలిచి నా పెళ్ళని చెప్పింది. నాకేం అర్థం కాలేదు. అప్పట్నుంచి ఇంకా పెళ్ళయ్యేదాకా రోజు ఒకటే ఏడుపు. నాకు ఈ పెళ్ళి వద్దు వద్దు అని. అలా ఏడుస్తూనే మెట్టింటో అడుగుపెట్టాను. అదే ఏడవటం. మళ్ళీ ఎప్పుడూ నేను ఏడవలేదు. అంత బాగా చూసుకున్నారు. ఆయన నా మీద చూపించే ప్రేమ చూసి ఆయన్ని ఇంకా బాగా చూసుకోవాలి అని అనిపించేది. నిజంగా నువ్వు అన్నట్టు నాది అదృష్టమే. నిజంగా అంకుల్ మిమ్మల్ని అంత బాగా చూసుకున్నారా ఆంటీ? మీకు అసలు ఎప్పుడూ గొడవ అవ్వలేదా? బోలెడు. కానీ అన్నీ గంటలు ఆరిపోయేవి. జ్యూస్ రెడీ. శాంత, లేమ్మా కొంచెం జ్యూస్ తాగుదు. బాగుందా? వాళ్ళ పేరు చాలా బాగుంది కదా. కదా? మనకు మాత్రం ఎందుకు ఇలాంటి లఫ్ట్ గర్ల్ దొరికారంటావు? కాదు, ఇలాంటి వాళ్ళు దొరకకూడదని విడిపోయామేమో. అంటే మనం కూడా వాళ్ళలాగే మంచి కప్పులు అవుతామేమో. ఏంటి? అంటే ఐ మీన్ వాళ్ళకి దొరికినట్టే మనకు కూడా మంచి పార్ట్నర్స్ దొరుకుతారని. అంతే అంటావా? చిచ్చి, అయినా మనకి పార్ట్నర్స్ ఏంటి? మనం సింగిల్ ఫర్ ఎవర్ కదా, మర్చిపోయావా? యా అంతే అంతే. యు ఆర్ రైట్. కాఫీ తాగుతావా? ఇప్పుడే కదా జ్యూస్ తాగాను. సరే అయితే వద్దా? వద్దు. ఏంటి, ఇంట్లో ఎవరు లేరా? మనోడు బయటికి వెళ్ళాడు. రేపు మార్నింగ్ వరకు రాడంట. ఏదో లొకేషన్ స్కౌటింగ్. అంటే మార్నింగ్ వరకు రాడా? లేడు. అంటే ఇంట్లో ఎవ్వరు లేరా?
ఎవరు లేరు. మన ఇద్దరమే ఉంటావా? ఆ, మనిద్దరమే ఉన్నాం. అంటే ఇంట్లో ఎవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. అంతలా సాగదీకు, త్వరగా చెప్పు. ఏమేమో ఐడియాలు వస్తున్నాయి. అచ్చి, అంటే ఇంట్లో ఎవరు లేరంటున్నావు, మన ఇద్దరమే ఉంటాం. వీరేద్దామా? దీనికా ఎంత సీన్ చేసావు? ఏ నువ్వు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసావా? ఏం లేదులే, కానీ నీకేమైనా ఐడియాస్ వచ్చాయేమో అని. నాకు అంత సీన్ లేదు. ఇప్పుడు వెళ్ళి బీర్ తీసుకొస్తావా లేదా? సర్లే, అరవకు, తెస్తానులే. కానీ అడిగావు కదా. వద్దులే అబ్బా, నువ్వు మళ్ళీ నన్ను బ్యాడ్గా అనుకుంటావు. బీర్ తాగితే బ్యాడ్గా ఎందుకు అనుకుంటాం? వద్దు, నువ్వు నన్ను జడ్జ్ చేస్తావు. ఇదిగో చూడు, నేనేం జడ్జ్ చేయను, కానీ ఆహా, అంటే ఇందాక లేదో కావాలన్నాను కానీ ఇప్పుడు వద్దు. మరి ఎందుకు తెప్పించావు నా చేతి ఇప్పుడు? అదిగో చూడు, తిడుతున్నావు. అది కాదు జానకి, నువ్వు తెమ్మంటే తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు వద్దంటుంటే ఈ రెండింటిని అలా చూస్తూ నేను కంట్రోల్ చేసుకోలేను. ఎలా? నిన్నెవరు కంట్రోల్ చేసుకోమన్నారు? నువ్వు కానీ చెయ్యి. షోరా? సరే, నీ ఇష్టం మరి. రాఘవ, ఒక్క నిమిషం. అంటే నేను మొన్న ఫ్రస్ట్రేషన్ వచ్చి తాగాను, తర్వాత మళ్ళీ ఫ్రస్ట్రేషన్ వచ్చి మళ్ళీ తాగాను. ఇప్పుడు బీర్ ఉంది కానీ ఫ్రస్ట్రేషన్ లేదు. ఓ, ఇప్పుడు నీకు ఫ్రస్ట్రేషన్ తెప్పించాలా? అది సరే, కానీ నీకు ఏ విషయంలో ఫ్రస్ట్రేషన్ వస్తుందో నాకెలా తెలుస్తుంది? థింక్ రాఘవ, థింక్. థింక్. ఆ సుబ్బుగాడు నీ చేత ఎంత ఖర్చు పెట్టించాడంటావు? ఆ 6th క్లాస్లో నువ్వు పెట్టిన తిని తిని పందిలా బలిశాడు. వాడంత పందిలా బలిశాడంటే నువ్వు చాలా ఖర్చు పెట్టుంటావు. ఏమంటావు? సరిపోవట్లేదు రాఘవ. వాడికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, వాడి మీద ఫ్రస్ట్రేట్ అయి వేస్ట్. ఇప్పుడు నేను ఎలా ఫ్రస్ట్రేట్ చేయాలి? బీరు కూడా వేడైపోతుంది. నేను తాగేస్తాను, పో. రాఘవ, ప్లీజ్ గివ్ ఇట్ అ ట్రై. సరే. ఆ సత్య నీకు ఇష్టం లేకుండా టీమ్ లీడ్ చేసింది కదా, ఆ ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని తాగే. వాడిచ్చే తక్కువ శాలరీ నీకేమాత్రం సరిపోతుంది? నువ్వు అన్ని గంటలు పని చేయాలా? ఆలోచించు, వేస్ట్ కదా. సరిపోవట్లేదు రాఘవ. అది అలా చేసినా నాకు శాలరీ పెరిగింది, దానివల్ల రెంట్ కలిసి వచ్చింది. ఇప్పుడు ఆ విషయానికి నాకు ఫ్రస్ట్రేషన్ రావట్లేదు. నాకు వస్తుంది ఫ్రస్ట్రేషన్. నువ్వు తాగితే తాగు, లేకపోతే పో. బీర్ అసలే వేడైపోతుంది. రాఘవ, ఏంటి? ప్లీజ్ ఇంకొకసారి ట్రై చేయవా? జానకి, ఇప్పుడు నేను చెప్పేదానికి పక్కా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. జానకి, ఐ లవ్ యూ జానకి. ఒరేయ్, ఇలా షాక్ ఇచ్చావేంట్రా? ఒరేయా, నిన్ను మాట తప్పినోడికి మర్యాద 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 ఎందుకురా? నాకే ఐ లవ్ యూ చెప్తావురా? జానకి, జానకి, జానకి ఒకసారి ఆగు. నాకు లవ్ చేయని ప్రామిస్ చేసి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తా. జానకి, జానకి, జానకి ఒకసారి ఆగు. అదంతా ఉత్తినే నీకు ఫ్రస్ట్రేషన్ తెప్పించడం కోసం చెప్పాను అంతే. నిజంగానా? నిజం. ష్యూర్? 100% షూర్. నీకేదో ఫ్రస్ట్రేషన్ రావాలని అలా చెప్పాను అంతే, ఇంకేం లేదు. బతికిపోయావు. మాట తప్పకూడదు, మాట తప్పకూడదు. వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, అంతే అంతే. బతికిపోయాను రా బాబు. దీనికి అసలు 1% ఇంట్రెస్ట్ కూడా లేదు. సిచ్యువేషన్లో సమాధి అయిపోయింది కానీ లేకపోతే సమాధి చేస్తుంది.